హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్లోని ఎపిసోడ్ 10 కూడా వచ్చేసింది. ఎపిసోడ్ 10 అయితే ఆల్రెడీ చూసేసాను. అండ్ దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాబోయ్, వన్స్ అగైన్ ఈ ఫైనల్ సీజన్లో మళ్ళీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఎస్, ఈసారి మామూలుగా కాదు, చాలా అంటే చాలా డెప్త్ తోటి. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి. లైక్, నేను ఆల్రెడీ మాంగా చదివాను, అది మీకు కూడా తెలుసు. సో మాంగా చదివినప్పుడు ఈ పర్టికులర్ పోర్షన్స్ కొన్ని ఉంటాయి అనమాట. లైక్ డేకో ఉరారక మధ్య సీన్స్ అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్. సో అవన్నీ మాంగాలో బాగానే ఉన్నాయి. ఐ మీన్ ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ అయ్యానే తప్ప ఏడ్చేంత కాలేదు. బట్ ఏదైతే యానిమేలో ఆ సీన్స్ చూసిన తర్వాత ఏడుపు వచ్చేసింది. దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటుంది ఏంటంటే, స్టాఫ్ మై హీరో అకాడమీని ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే మాంగా కంటే ఇంకా బెటర్గా ఎమోషన్స్ కన్వే చేయగలుగుతున్నారు. అండ్ దట్టు ఒక బ్రహ్మాండమైన విజువల్స్ తోటి. ఈ వీడియోలో మన ఎపిసోడ్ 10 యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఆబ్వియస్లీ ఎపిసోడ్ 11 ప్రివ్యూ కూడా రిలీజ్ అయింది. అండ్ ఆ ఎపిసోడ్ 11ని వీళ్ళైతే ఫైనల్ ఎపిసోడ్ అని ఆల్రెడీ చెప్పేశారు. ఎపిసోడ్ 11 పేరు కూడా చెప్పేశారు. అవన్నీ ఎండ్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడుతాను. ఫస్ట్ ఎపిసోడ్ 10 విషయానికి వెళ్ళిపోతే, సో మనకి ఎపిసోడ్ 10 స్టార్ట్ అవడమే విలన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. లైక్ ఎవరెవరైతే విలన్స్ హెల్ప్ చేశారో, ఎవరైతే లీగ్ ఆఫ్ విలన్స్లో మిగిలి ఉన్నారో, సో వాళ్ళందరితో స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరి క్యారెక్టర్స్ కూడా కంక్లూషన్ అయితే ఇచ్చేస్తారు. సో స్టార్టింగ్ అంతా ఆ పోర్షన్ ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే మన యూఏకి అయితే వెళ్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం స్కూల్ సెక్షన్ అయితే ఉంటుంది. సో కొత్త స్టూడెంట్స్ రావడం కావచ్చు, ఆర్ లేకపోతే పాత స్టూడెంట్స్ ఐ మీన్ కొంతమందిని చూపించడం కావచ్చు, కొత్త 1A వాళ్ళు వచ్చేసి 2A వాళ్ళ మీద, మన హీరోల మీద పడిపోవడం కావచ్చు. సో ఇదంతా హోల్సమ్ స్టఫ్ అయితే జరుగుతూ ఉంటుంది. జరిగినంతసేపు చాలా బాగుంటుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ పోర్షన్స్ అన్నిటిలో కూడా యానిమేషన్ ఎంతో బాగుంది అండ్ సర్ప్రైజ్ అయ్యాను. బట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ద మెయిన్ థింగ్ ఈ ఎపిసోడ్లో, ఉరారక బ్రేక్ డౌన్. సో మనకు తెలిసిందే, ఉరారక టోగాకి ఫైట్ జరిగింది, టోగా చనిపోవడం కావచ్చు, అండ్ ఉరారక దాని నుంచి ఇంకా బయటికి రాలేదు. సో అది మనకి ఎంతైతే గమనించామో దాన్ని డేకు కూడా అంతే గమనించాడు. సో ఇక్కడైతే ఇక ఉరారక ఫైనల్లీ బ్రేక్ డౌన్ అయిపోయి తను ఏడవడం మొదలు పెడుతుంది. అర్థం గుర్తు తెచ్చుకొని అప్పుడే డేకు వచ్చి ఉరారకనైతే మాట్లాడి కంఫర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అని చెప్తున్నాను, ఈ పర్టికులర్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో, చెప్పాను కదా మాంగాలో చదివినప్పుడు ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను అంతే, కానీ యానిమే చూసిన తర్వాత లిటరల్లీ చెప్తున్నాను, నాకైతే ది బెస్ట్ అనిపించింది భయ్య. ఈ పర్టికులర్ పోర్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ పోర్షన్లో ఎమోషనల్ కనెక్షన్ ఒక్కటే కాదు, ఎమోషనల్ కనెక్షన్ ఉన్నంత మాత్రాన విజువల్గా అది కన్వే అవ్వకపోతే మనకి ప్రాపర్గా కనెక్ట్ అయ్యే వాళ్ళం కాదు. బట్ దీంట్లో యానిమేషన్ ఏదైతే ఉందో టాప్ టైర్ క్యారెక్టర్ యానిమేషన్. గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ యానిమేషన్ చేయడం చాలా కష్టం. ఇక్కడ స్టాఫ్ ఎంత లవ్ చూపించుంటే గనక ఈ ఎపిసోడ్లో క్యారెక్టర్ యానిమేషన్ ఉంటుంది భయ్య. ఒక ఫ్రేమ్ ఉంది, లైక్ ఒక ఫ్రేమ్ కాదు, ఒక సీను. ఏదైతే సడన్గా డేకు అక్కడికి రావడం చూసి ఉరారక వెనక్కి తిరుగుతుంది, ఆ ప్లేస్లో ఆల్మోస్ట్ ఒక్క సెకండ్లో 60 ఫ్రేమ్స్ యూజ్ చేసిన సీన్ ఉంది. అది ఉరారక హెయిర్ ఫ్లిప్ అవ్వడం అండ్ ఆ తర్వాత క్యారెక్టర్ యానిమేషన్ అంతా అదిరిపోయింది. ఎలా అయితే డేకు ఉరారకపోతే మాట్లాడడం, ఉరారక యాడ్ అవ్వడం, కళ్ళలోంచి నీళ్ళు రావడం, ఆ పర్టికులర్ పోర్షన్ అంతా కూడా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ యానిమేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి యానిమే హిస్టరీలో. అంత బాగుంది ఆ సీన్ చూసుకుంటే. అండ్ ఆబ్వియస్లీ కంపోజిషన్ కావచ్చు, ఆ కలరింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాలి ఈ సీజన్లో. అండ్ అందుకే ఆ సీన్ ఇంకా ఇంకా 100 రెట్లు బెటర్ అనిపించింది మనం యాక్చువల్గా చూసిన దానికంటే కూడా. సో చెప్తున్నాను, ఈ మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ స్టార్ట్ అయిన కాడి నుంచి స్టూడియో బోన్స్ ఎవ్రీ ఎపిసోడ్కి జస్టిఫై చేస్తూనే వచ్చారు. అండ్ ఎపిలాగ్లో ఎక్కడ తగ్గిస్తారేమో అని భయపడ్డాను, బట్ ఎపిలాగ్ని కూడా వాళ్ళు అంతే బాగా చూపిస్తున్నారు. ఈ సీన్ మాత్రం ది బెస్ట్, దాంట్లో డౌటే లేదు, చించేశారు. అండ్ ఆ పర్టికులర్ పోర్షన్లో మ్యూజిక్ యూజ్ చేసిన విధానం కావచ్చు, వాయిస్ యాక్టర్స్ ఎంత ప్రాణం పెట్టేశారంటే, మ్యూజిక్, ఆ వాయిసెస్, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అవన్నీ చూస్తుంటే కళ్ళలోంచి నీళ్ళు రావడం తక్కువ, వచ్చేసేవి కూడా బయటికి కళ్ళలోంచి. అంత ఎమోషనల్ అయిపోయాను అనమాట. నేనే కాదు, మై హీరో అకాడమీ జర్నీ చూసిన వాళ్ళందరూ అంతే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఆ క్యారెక్టర్స్కి కంక్లూషన్స్ ఇచ్చుకుంటూ పోతుంటే అవి చూస్తూ ఉంటే అంతకంటే
ఇప్పటిదాకా చూసిన జర్నీ ఎంత ఎమోషనల్ అనేది మనకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో కనెక్ట్ అవుతాం. ఒక క్యారెక్టర్‌కి గుడ్ బై చెప్పేసే టైం కాబట్టి అది టోగాకి. సో, అది ఇంకా ఎమోషనల్‌గా అనిపించింది. చెప్తున్నాను వావ్ అంటే వావ్! ఈ ఎపిసోడ్ మాత్రం నాకు డౌటే లేదు. అండ్ ఒక్కటే కాదు చాలా అంటే చాలా సీన్స్ ఒరిజినల్ సీన్స్ అయితే యాడ్ చేశారు. లైక్ ఆల్రెడీ ఉన్న సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్‌టెండ్ చేశారు. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ హొరికోషి సెన్సే హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఇంకా టైం తీసుకొని మాంగా చాప్టర్స్‌ని ఎక్స్‌టెండ్ చేయలేకపోయారనిపించేది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆల్రెడీ మాంగా హిస్టరీలోనే షోనెన్ జర్నల్‌లోనే హైయెస్ట్ ఎపిలోగ్ ఉన్న మాంగా ఇదే. ఇంకా దాన్ని ఇంకా బెటర్‌గా చేసేవాళ్ళేమో హొరికోషి సెన్సే ఆయనకి ఇంకా టైం ఉంటే అనిపించింది ప్రాపర్ హెల్త్ ఉంటే. అండ్ అవన్నీ చూసుకుంటే ఆయన ఇక్కడ యానిమేలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ అడిషనల్ సీన్స్‌ని యాడ్ చేసే విధానం, కొన్ని సీన్స్‌ని ఎక్స్‌టెండ్ చేసిన విధానం యానిమే ఎపిసోడ్‌లో చూస్తుంటేనే అర్థమవుతుంది. తను ఇంకా ఎంత చెప్పాలనుకుంటున్నాడు ఈ క్యారెక్టర్స్ తోటి. అండ్ తనకి మై హీరో అకాడమీ మీద ఎంత లవ్ ఉందనేది ఈ ఎపిసోడ్ 10 చూసిన తర్వాత అనిపించింది. సో ఫార్ యాడ్ చేసిన సీన్స్ అన్నీ ఆ పర్టిక్యులర్ సీన్స్‌కి బావుంటాయి అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ 10లో చూసుకుంటే తను యాడ్ చేసిన ఆ ఒరిజినల్ సీన్స్, ఎక్స్‌టెండ్ చేసిన సీన్స్ ఇవన్నీ కూడా ఔట్ ఆఫ్ లవ్. ఆ క్యారెక్టర్స్ మీద ఎంత లవ్ ఉంటే ఎంత బాగా క్రియేట్ చేస్తారనిపించింది. అండ్ మేబీ ఈ ఎపిసోడ్ 10 నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ సీజన్‌లో సో ఫార్ వచ్చిన ఎపిసోడ్స్‌లో డెఫినెట్‌లీ నాకైతే టాప్ 5లో ఉంటుంది. ఈ ఎపిసోడ్ చూసుకుంటే వచ్చిన 10 ఎపిసోడ్‌లలో దాంట్లో డౌటే లేదు. చాలా బా నచ్చింది. అండ్ డెఫినెట్‌లీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. దాంట్లో డౌటే లేదు. సో, ఆల్రెడీ ఎపిలాగ్‌లో 9థ్ ఎపిసోడ్ వచ్చింది, 10థ్ ఎపిసోడ్ వచ్చింది. అండ్ యానిమేషన్ వైస్‌గా, టెక్నికల్‌గా స్టోరీ వైస్‌గా అన్ని విధాలుగా 9థ్ ఎపిసోడ్ కంటే ఇది ఇంకా బెటర్‌గా చేశారు స్టాఫ్ చూసుకుంటే. అండ్ దీన్నే ఎంత బా చేశారంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఎంత బా చేస్తారని ఇంకా క్యూరియాసిటీ అయితే పెరిగిపోయిందనమాట. సో, నెక్స్ట్ ఎపిసోడ్ పేరు ఎపిసోడ్ 11 అండ్ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ మై హీరో అకాడమియా. అదే మై హీరో అకాడమియా. యెస్, ఎపిసోడ్ పేరు కూడా మై హీరో అకాడమియానే. ఇది చూసుకుంటే ప్రివ్యూ రిలీజ్ చేశారు ఆల్రెడీ ఈ ఎపిసోడ్‌ది. దీంట్లో చూసుకుంటే చాప్టర్ 430కి సంబంధించిన సీన్స్ ఉన్నాయి. బట్ 431 సీన్స్ అయితే లేవు. ఆ 431 లేకపోవడానికి ఒక రీజన్ కూడా ఉండుండొచ్చు. ఏంటంటే 431 చూసుకుంటే అది వాల్యూమ్‌లో రిలీజ్ అయింది. సో, వాల్యూమ్‌లో రిలీజ్ అవ్వడం వల్ల మేబీ యానిమే ఆ టయానికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ప్రొడక్షన్ అంతా ప్లానింగ్ అయిపోయి ఉంటుంది. సో, మేబీ 431ని వాళ్ళు ఇక ఈ ఎపిసోడ్ 11లో అసలు ఇంక్లూడ్ చేయరేమో అని భయమేస్తుంది నాకైతే. వాళ్ళు ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ 12 ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ఎపిసోడ్ 11 ఫైనల్ ఎపిసోడ్ అని ఆల్రెడీ చెప్పేశారు. దాన్ని బట్టి చూసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేది వాళ్ళైతే ఓవిఏ లాగా కన్సిడర్ చేస్తారు. ఐ మీన్ ఎపిసోడ్ 12 లాగే రిలీజ్ చేయొచ్చు అనుకుంటున్నా రూమర్స్‌ని బట్టి చూసుకుంటే. ఆ ఎపిసోడ్ 12 431 ఉంటుందేమో. అది ఓవియో లాగా బ్లూరేలో రిలీజ్ చేస్తే గనక చాలా టైం పట్టొచ్చు. అవన్నీ జరగకుండా డిసెంబర్‌లోనే రావాలని అందరూ కోరుకుంటున్నారు. వాళ్ళలో నేను ఒకడినే. బట్ ప్రస్తుతానికి మనం ఎపిసోడ్ 11 గురించి మాట్లాడుకుంటే ఎపిసోడ్ 11 పేరు మై హీరో అకాడమియా అండ్ ఇది ఫైనల్ ఎపిసోడ్ అని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. దీంట్లో 431కి సంబంధించిన ఎటువంటి సీన్స్ చూపించలేదు. బట్ 430 ఒక్కటే చేస్తే గనక అంత కంటెంట్ సరిపోదు. సో, ఎపిసోడ్‌లో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్‌టెండెడ్ సీన్స్ ఉన్నాయి, ఏంటి అనేది చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. సో, డెఫినెట్‌లీ చూద్దాం. నెక్స్ట్ వీక్ మనకు క్లారిటీ వస్తుంది. ఏం జరగబోతుంది స్టోరీ ఏంటని చెప్పి. 431 గనక ఖచ్చితంగా లేకపోతే చాలా అంటే చాలా టార్చర్ అయిపోతుంది. ఎందుకంటే 431 ఈస్ ద యాక్చువల్ కంక్లూజన్ చాలా క్యారెక్టర్స్‌కి. డేకు ఓవరాల్‌గా క్లోజ్ అయ్యే సీన్స్ కావచ్చు. సో, వీటన్నిటిని ఇవన్నీ ఎక్కడుంటాయి ఏంటి నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేసి చూద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.